నమస్తే, నేను సిరి. ఈ నెల 20 తారీఖున అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు అయితే దావోస్ వెళ్తున్నారు ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ కోసం. సో దీని మీద వైసీపీ నేతలు అయితే దీనికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు? ప్రతిసారి జరిగేదే ఈ సమ్మిట్, అయినా కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇది చూస్తుంటే ఈ మంత్ 20న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంకా కొంతమంది మనుషులు అయితే దావోస్కి వెళ్తున్నారు. ఒక సమ్మిట్ జరుగుతుంది అక్కడ. జరుగుతున్న దానికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అసలు ఎందుకు అంటే ఏమి దొరక ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు? అసలు ఏంటంటారు? అంటే ఏం లేదమ్మా, వాళ్ళకి ప్రతి ఏటా జరుగుతుంది దావోస్లో ఇండస్ట్రీస్ సమ్మిట్ జరుగుద్ది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ప్రతి రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి కంపెనీస్ సంబంధించిన సీఈఓలు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి ఈ రిప్రజెంటేషన్గా వెళ్ళినటువంటి ఈ స్టేట్ నుంచి సీఎంలు వెళ్తారు, కొన్ని చోట్ల మినిస్టర్స్ వెళ్తారు అనుకోండి. ఆ గ్రూప్ మా రాష్ట్రంలో ఇటువంటి వనరులు ఉన్నాయి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో మీరు వచ్చి పెట్టుబడులు పెడితే మీకు ఈ రాయితీలు ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇవి ఇస్తాం అని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చినటువంటి ఆ కంపెనీల అధినేతలు అందరూ కూడా అది చూసి వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే వాళ్ళకి పెట్టుబడులు పెడితే వాళ్ళకి లాభాలు వస్తాయో చూసుకుంటారు కదా అనేటువంటి దాని మీద వాళ్ళు ప్లాన్ చేసుకుని నచ్చిన చోటుకి వెళ్తారు. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది వాళ్ళకున్న వనరులను బట్టి. తెలంగాణ నుంచి కూడా వెళ్తున్నారు, మిగతా రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు. గతంలో అనేసార్లు ఇలా జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దావోస్ సమ్మిట్కి గత ప్రభుత్వం వరకు కూడా వెళ్ళారు. అందరూ మీకు గుర్తుండే ఉంటుంది, గుడివాడ అమర్నాథ్ గారి మినిస్టర్ వీళ్ళంతా కలిసి ఒకే రకమైన సూటు బూట్లు వేసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం తెచ్చారా అంటే రూపాయి తీసుకురాలేదు. పోనీ అక్కడికి వెళ్ళి మీరు ఎవరిని కలిసారా అంటే సిబిఐ వాళ్ళు ఎదుగుతున్నటువంటి పంచప్రభాకర్ని కలిసారు. వీళ్ళు మీరు వెళ్ళింది దేనికి, చేయవలసింది ఏంటి? ఇంకా గుడివాడ అమర్నాథ్ గారు ఎటువంటి డైలాగులు వేసాడు మీకు గుర్తుంది కదా, గుడ్డు పెట్టాలి, పొదగాలి, ఎదగాలి అని రకరకాల కామెంట్లు చేశాడు. అది పెద్ద చర్చ అయింది. నేనేమంటున్నానంటే ఈ రోజున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మాకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నేను ఏం చెప్తున్నానంటే అనేక వనరులు ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అనేకటువంటి వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఇక్కడ ఏంటంటే ఏటా కొన్ని లక్షలాది మంది యువత బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్ చదువు కావచ్చు, ఐటీ వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఉపాధి కల్పించడం అనేది ప్రధాన బాధ్యత. ఈ రోజున ఉపాధి కల్పించాలంటే ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఉపాధి అవకాశాలు పెంచాలి అంటే పరిశ్రమలని, వాటిని, ఇండస్ట్రీస్ని పెంచుకుంటూ వెళ్తే వాటిల్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అయితే మొన్న కూడా 6 నెలలకి ఈ కాలంలో మనం ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నామన్న దాని మీద కూడా మొన్న చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీకు దాదాపు 182,162 కోట్ల పెట్టుబడులు సంతకాలు జరిగినాయి. దాంట్లో పారిశ్రామిక రంగంలోనే, ఇంధన రంగంలో కావచ్చు, దాదాపు 2,61,000 మందికి ఉపాధి కల్పించేటువంటి, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వస్తే కేవలం దాంట్లో పనిచేసేటువంటి వర్కర్లకే కాదు, దానికి అనుబంధ పరిశ్రమలు చాలా ఉంటాయి. చుట్టుపక్కల అనేక డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చుట్టుపక్కల డెవలప్ అవుతూ ఉంటుంది. కియా పరిశ్రమ ఉంది. ఈ పనికిమాల ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ కియా వాళ్ళందరినీ బెదిరించడం చేసింది. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ పరిశ్రమలు చెన్నై వెళ్ళిపోయినాయి. లులు గ్రూప్ మనకు తెలిసిందే కదా, అది వెళ్ళిపోయినాయి. అంటే ఈరోజు ఆ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి. ఏ పారిశ్రామికవేత్తనా సరే నాయకుల ముఖారాందాన్ని బట్టి చూసి రారు. అక్కడికి వెళ్తే నేను పెట్టుబడికి లాభం ఉంటుందా లేదా, నాకు సరైన రాయితీలు ఉంటాయి లేదా, అక్కడ శాంతి భద్రతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అక్కడ రాజకీయ వాతావరణం కూడా చూసుకుంటారు. ఈ రోజున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ప్రజలు ఇచ్చారో పారిశ్రామికవేత్తలందరూ ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు వస్తున్నారు, సంతకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ దావోస్ కూడా వెళ్ళి చేసే పని అదే. అక్కడ అనేక మంది వచ్చినటువంటి సంస్థలతో కూర్చుని మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఉంటున్న వాళ్ళు చెప్పి మీరు రండి, మీకు ఈ పెట్టుబడులు, మీకు ఈ రాయితీలు ఇస్తాం, మీకు భవిష్యత్తు కూడా భరోసా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో ఇంకొక మాట మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవడో ఒకడు ఒక పారిశ్రామికవేత్త వచ్చి నేను పెట్టుబడి పెడతాను, ఇండస్ట్రీ పెట్టేస్తున్నానంటే రాయితీలు ఇచ్చేయడం కాదు. అతను వచ్చి పెట్టుబడి పెడితే ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడు, ముందు ఎంతమందికి ఉపాధి, ఎంతమందికి యువతకి అవకాశాలు కల్పిస్తారో అంత రాయితీలు ఎక్కువ ఇచ్చేలాగా. లేదనుకోండి కేవలం ఒక మిషనరీ పెట్టుకుని వారికి భూమి తీసుకుని, నీరు లేదా విద్యుత్తు
అన్నీ తీసుకున్న తర్వాత ఒక మిషనరీ పెట్టుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు పట్టిపోయి ఇతర దేశాలకు అమ్ముకునే ఫలం అయితే మన స్థానిక యువతకి ఉపాధి ఎలా దొరుకుద్ది. అందుకని ఎంతమందికి ఉపాధి కల్పిస్తే అంత ఎక్కువ రాయితీలు ఇచ్చేలాగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. దావోస్లో చేసేది అదే. అంటే దావోస్లో ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలియక గతంలో ఎవరెవరన్నా కలిశారు, ₹1 తీసుకురాలేకపోయారు. ఈ రోజున అలాగే 28 కోట్లు అయిపోతుంది, 30 కోట్లు అవుతుందంటే ఊరికి నీళ్ళు రారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఖర్చులు ఉంటాయి, విధానం ఉంటుంది, అక్కడ అన్ని ఏర్పాట్లు కొన్ని ఉంటాయి, అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద రైతు కావచ్చు సరే, ఎంత పెద్ద రైతు అయినా ఒక 50 బస్తాలో 40 బస్తాలో పండించాలంటే ఒక 60 బస్తా ధాన్యం చల్లాలి, గాల్లో ఏం పెరగదు. అలాగా ఏదో 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అయితే దానికి తగ్గ పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. అసలు ఏం ఖర్చులో గాలి లేకుండా నడిచి వెళ్తారా అంటే ఏంటంటే విమర్శ చేయొచ్చు, కానీ ఆ విమర్శ సద్విమర్శ అవ్వాలి. కానీ ఈ విధంగా బురద జల్లడం లేదా ప్రజల్లో ఒక అనుమానాలు క్రియేట్ చేద్దాం అంటే ప్రజలు హర్షించరు. అంటే ఏది లేకపోయేసరికి ఇది ఒక సాగ్గా చూపెడుతున్నారు. అన్ని సాకులే, అన్ని ఒకటైతే అనుకోవచ్చు. మీరు వారి పేపర్ చూడండి, అసలు రాష్ట్రం మొత్తం ఏమైపోతుందని భయం వేస్తుంది. ఆ విధంగా రాసుకొస్తున్నారు. గతంలో ఏం చేసిన 5 సంవత్సరాల్లో ఏమీ లేకపోయినా అద్భుతం జరిగిపోతుంది అని చెప్పేసి హైప్ క్రియేట్ చేశారు. నిజంగా ఎవరైనా బీపీ ఉన్న వాళ్ళ గత ప్రభుత్వంలోని ఆ పేపర్ చూస్తే హ్యాపీగా ఉండేవారు అనమాట. అమ్మో మా రాష్ట్రం రోడ్లు వచ్చేసినాయంట, పరిశ్రమలు వచ్చేసినాయంట, అయ్యండి ఎక్కడ అంటే మనకు కనిపించాం. రోడ్లు లేని రాష్ట్రం కదా గతంలో, రాజధాని లేని రాష్ట్రం ఇలాగ అయింది. రోడ్లు కూడా లేని రాష్ట్రం కదా గత 5 సంవత్సరాలు పాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గుంతల మధ్య రోడ్ల మధ్య గుంతలు కాదు, ఆ విధమైన పరిపాలన చేశాడు. ఈ రోజునేమో రోడ్లు వేస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, పెన్షన్స్ అందిస్తున్నారు. అంటే అమరావతి పరుగు పెడుతుంది, పోలవరం పనులు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే తట్టుకోలేక నా హయాంలో ఏం జరగలేదు కాబట్టి ఇలా హయాంలో ఏం జరగకూడదు కాబట్టి దాన్ని ఏదో రకంగా అలర చేయాలి. మీకు ఉదాహరణ అమరావతిలో రైతులని భూములు లాగేసుకున్నారని అదని ఇదని పెట్టి లెటర్లు కూడా రాస్తున్నారు. ఇంకా దుర్మార్గమైన లెటర్లు రాస్తున్నారు. అదే కుట్ర. ఈరోజు అక్కడ శాంతి భద్రతలు లేవని అని చెప్తే ఇప్పుడు ఇండస్ట్రీస్ చూసుకుంటారండి అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ పొజిషన్ ఎలా ఉంది, మనకి ఎటువంటి వనరులు ఉన్నాయి, ఎటువంటి రాయితీలు ఉన్నాయి, ప్రభుత్వంతో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ స్థానిక రాజకీయ నాయకులు వచ్చి ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ చూసుకుంటాడు. ఏముంది పెట్టుబడి పెట్టి లాభాలు వచ్చేటానికి లోకల్ పొలిటీషియన్స్ వచ్చి నాకు వాటా ఇవ్వాలి, లేకపోతే నేను బెదరగొట్టేస్తాం, లేకపోతే ఇది పగలగొట్టేస్తాం, ఏదో చేస్తామంటే ఏమైపోతారు. అందుకని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగాలి. ఈరోజు జరుగుతుంది అదే. నిజంగా రాజకీయాలు ఏదైనా చేర్చుకొని సరే ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరిగే విషయంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం ఉంటుంది. తమిళనాడు చూడండి, వాళ్ళకి ఎన్ని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. రాష్ట్రం బాగుండాలని ఉద్దేశం ఎప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు చేయరు. మనకు అటువంటి అవకాశం లేకుండా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం ఉంది. కానీ నేను ఏమంటున్నానంటే ప్రజలు అంత గమనిస్తున్నారు కదా. ఈరోజు వెళ్ళి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అని చూస్తారు. వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లోని ఈరోజు పెద్ద డిబేట్స్ పెట్టారు. ఏమని, జగన్ అనేవో నేనుంటే అంట. నువ్వు ఉన్నావు, 5 సంవత్సరాలు ఉన్నావు, కొత్తగా వస్తే పోనీ ఏం తెలియదు, ఏదో చేస్తాడు ఇతను అనుకుంటారు. ఒక్క ఛాన్స్ అన్నావు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఏం చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు కుప్పలో పెట్టి వేసి వెళ్ళిపోయావు. ఈ రోజున మళ్ళీ నేనుంటే అని చెప్పి ఏ విధంగా సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటారు. నేను ఏమన్నానంటే రాజకీయాలు ఏదైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ రాష్ట్రాలు బాగుంటుంది. ఆ విధంగా ఇప్పటికైనా భగవంతుడు వాళ్ళకి బుద్ధి అయినా ప్రసాదిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.